అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో నీతి జాతి లేని పత్రిక ఏదైనా ఉందంటే ఒక సాక్షి పత్రిక మాత్రమే. ఎందుకు చెబుతున్నాం అనేది కూడా నేను ఉదాహరణతో వివరిస్తా. వివేక హత్య కేసులో దోషులుగా ఎవరున్నారు? సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది? జగన్మోహన్ రెడ్డి సిట్టు విచారణలో కూడా ఎక్కడా టీడీపీ నేతలు కనపడలేదు కదా. మరి ఈరోజు నిన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది. గతంలో ఏం రాశారు? నరాసుర రక్త చరిత్ర అని రాసి చంద్రబాబు చేతిలో గొడ్లు పెట్టారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు ప్లేస్లో దస్తగిరిని పెట్టారు. దస్తగిరి చేతిలో గొడ్లు పెట్టి కథ మాత్రం మొత్తం చంద్రబాబు మీదే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఫోటో పెట్టే దొమ్మ ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యి కూర్చున్నాడు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. సిబిఐ రేపో మాపో ముగియడానికి సిద్ధంగా ఉంది. ఆ ఫ్యామిలీ మొత్తం ఇరుక్కుపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు ఫోటో పెడితే మొహం మీద కాంట్రీని చూస్తారని చెప్పి ఏం చేశారంటే దస్తగిరి ఫోటో పెట్టారు. పెట్టినప్పటికీ వీళ్ళ నీచప్రాతులు ఎలా ఉంటాయో చూడండి. ముందు ఇక్కడ కొన్ని ఫోటోలు వేశారు కదా. ఎవరు ఫోటోలు? చంద్రబాబు ఫోటో వేశారు, ఆదినారాయణ రెడ్డి వేశారు, బీటెక్ రవి వేశాడు, సునీత వేశారు, ఆయన భర్త రాజశేఖర్ వేశారు కదా. సరే, ఈ ఫోటోలకి వివేక హత్యకి ఏమైనా ఇసుమంత సంబంధం ఉందా? మొదటి ప్రశ్న. ఈ ఫోటోలకి వివేక హత్య కేసుకి సంబంధం ఉందా? లేదు కదా. సిబిఐ విచారణ కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సిట్లు వేశాడు. 2 సిట్టు తర్వాత సిట్టు మార్చి వేశాడు. 2 సిట్లలో కూడా వీళ్ళలో ఒక్కరి పేరు కూడా ఎవరూ చెప్పలేదే. సరే, సిబిఐ పక్కన పెడదాం కాసేపు. సిబిఐ విచారణ మీద నీకు నమ్మకం లేదు, వదిలేయి. నువ్వు 2 సిట్లు వేసావు కదా. ఆ 2 సిట్లలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు కదా. వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి ఫస్ట్, తర్వాత అవినాష్ రెడ్డి బొమ్మ ఉండాలి, భారతీరెడ్డి బొమ్మ ఉండాలి. సరే, దస్తగిరి అంటే అందులో ఉన్నాడు కాబట్టి ఉండాలి. శివశంకర్ రెడ్డి బొమ్మ ఉండాలి. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బొమ్మ ఉండాలి. ఈ బొమ్మలు ఎక్కడైనా కనపడ్డాయి ఇందులో? ఎందుకు జగన్ బొమ్మ ఉండాలి, ఎందుకు భారతీరెడ్డి బొమ్మ ఉండాలన్నారో నేను కూడా చెప్తా. ఏంటి ఆ కేసుకు మీకు సంబంధం అనొచ్చు. భారతీరెడ్డి పిఏకి సిబిఐ నోటీసులు ఇచ్చిందా లేదా? ఆ రోజు ఉదయం కాలుకు సంబంధించి 3 గంటల కాలుకి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి నోటీసులు ఇచ్చిందా లేదా? ఆ రోజు ఏం జరిగిందనే దాని గురించి. ఎన్నింటికి మీతో మాట్లాడాడు, ఎన్నింటికి జగన్మోహన్ రెడ్డికి కాల్ వచ్చిందనే వివరాల కోసం ఓఎస్డీకి కూడా ఇచ్చారు కదా. సరే, వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది చెప్పారనుకుంటే అది వేరే విషయం. కాబట్టి వారికి కూడా ఇవ్వాలి కదా, వారి ఫోటోలు కూడా వేయాలి కదా. మరి ఎందుకు వేయలేదు? ఇక ఏం రాశాడు చూద్దాం. ఆస్తుల కోసం సునీత అంట, అధికారం కోసం చంద్రబాబు అంట. గతంలో నరాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు ఈ సునీత లేదు. సునీత జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగానే భావించాడు, ఆవిడికి అన్యాయం జరిగినట్టుగానే రాశాడు. కానీ ఇప్పుడు సునీత మీదే నిందనెట్టేశాడు ఆస్తుల కోసం అంట. ఇది పచ్చి అబద్ధం. వివేకానంద రెడ్డి బతుకున్నప్పుడే సునీతకు ఆస్తులు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆయన పేరు మీద మహా అయితే 2-3 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడా లేవని చెప్పి స్వయంగా షర్మిలనే చెప్పింది. వాళ్ళ కుటుంబ సభ్యురాలు చెప్పింది. వేరొకటి చెప్తే అబద్ధం అనుకోవచ్చు. కుటుంబ సభ్యురాలు షర్మిలే చెప్పింది. ఆస్తులు మొత్తం ఎప్పుడో బదిలీ అయిపోయాయి. నిజంగా ఆస్తుల కోసం అయితే చంపాల్సింది సునీతని. ఎందుకంటే ఆస్తులు మొత్తం సునీత పేరు మీద ఉన్నాయి. చంపాల్సింది సునీతను. మరి వివేకానంద రెడ్డిని ఎందుకు చంపారు? 4 కోట్ల విలువ కూడా ఆస్తి లేనప్పుడు 40 కోట్లు సుపారీ ఇచ్చిన దౌర్భాగ్యుడు ఎవడు? 4 కోట్ల ఆస్తి కోసం ఎవడైనా 40 కోట్లు సుపారీ ఇస్తాడా? బుర్ర ఉండాలి కదా, కొద్దిగా అయినా బుద్ధి ఉండాలి కదా. 40 కోట్లు సుపారీ ఇస్తాడు ఎవడైనా? ఎవడు కదా. ఇకపోతే అధికారం కోసం చంద్రబాబు అట. మరి ఆ లెక్కన వివేకాన్ని చంపి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. నువ్వెలా అయ్యావు? వివేకాన్ని చంపితే చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అనుకుంటే సరే, జరిగిపోయింది కదా ఘటన. మరి చంద్రబాబు అధికారంలోకి రాలేదే. ఇది గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన ఘటనే కదా. మరి ఆయన అధికారంలోకి రావాలి కదా, ఎందుకు రాలా? ఇది నీతి జాతి లేని పత్రిక రాసే రాత. మరి ఇది సాక్షి దిగజారుడు అనాలో, భారతీరెడ్డి దిగజారుడు అనాలో నాకైతే తెలియదు. కానీ ఈ నీతి జాతి లేని పత్రిక రాసేది ఇది. ఇక ఏం రాశాడు చూడండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే ఇప్పుడు అమాయకంగా హత్య చేసింది ఎవరని అడుగుతున్నారంట. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా హత్య చేసింది ఎవరని అడిగాడు. మరి ఇప్పుడు హత్య చేసింది ఎవరైనా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అడగలేదే. చంద్రబాబు నాయుడు 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా రాశాడు చూడండి. ఇది వారం రోజుల్లో తేలాల్సిన కేసు అని చెబుతున్న వివేక కుమార్తె నర్రెడ్డి సునీత హత్య జరిగాక 2 నెలల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు. అంతేకాదు హత్య చేసిన వాడి గురించి సరే ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ మీ దిక్కుమాలిన భోగోతాలు అనుకుంటే అది వేరే విషయం. ఏంటంట, 2 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదంట. చివరి 2 నెలల్లో ఎలక్షన్ కూడా ఉంది. చివరి 2 నెలల్లో అప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లు సిద్ధమైపోయి చివరి 2 నెలలు అది అసలు మాట్లాడే సమయమే లేని సిచ్యువేషను. అయినప్పటికీ చంద్రబాబు గారు దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఏం చేయాలో సరే పక్కన పెట్టు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం బీకాడు? గుడ్డి మీద ఏకబీకాడా? కోడిగుడ్డి మీద ఏకబీకాడా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా.
2 నెలలు రాయడానికైనా సిగ్గు ఉండాలి కదా. 2 నెలలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అడగలేదని చెప్పావు. 5 ఏళ్ళుగా అన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగింది, నువ్వేం చేసావు చెప్పు. చంద్రబాబు నాయుడు ఏం చేయలే, వదిలేయి. చంద్రబాబు నాయుడికి చేతకాల, ఓకే వదిలేయి. నువ్వు పీక్కింది ఏంటి ఇక్కడ? సిబిఐ విచారణ కావాలని పిటిషన్ వేసిన నువ్వు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? గెలవగానే నీ మెడకు చుట్టుకుంటుందనే కదా. జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది, అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందనే కదా నువ్వు వెనక్కి తీసుకున్నావు. మరి అవెందుకు రాయవు ఇక్కడ? అవి కదా నువ్వు రాయాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిటిషన్ వేశాడు, ఎందుకు వెనక్కి తీసుకున్నాడు, అవినాష్ రెడ్డి ఎందుకు చంపాడు, ఎందుకు ఆయన తండ్రి అరెస్ట్ అయితే ఇప్పటికీ నోరు ఎందుకు మెదపలేదు. దస్తగిరి చెప్పాడు కొన్ని వాంగ్మూలాలు, ఏమని? నేను చంపిన మాట వాస్తవమే, నేనేం పత్తిని లేకపోతే ప్రతివాదనని నేను చెప్పను, నేను చంపిన మాట వాస్తవమే, నేను ఉన్నా, నాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారని చెప్పాడు కదా. మరి దస్తగిరి ఫోటో వేసినప్పుడు వాళ్ళ ఫోటోలు ఎందుకు వేయవు నువ్వు? దస్తగిరి ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డి పేరు, భాస్కర్ రెడ్డి పేరు, శివశంకర్ రెడ్డి పేరు, గంగిరెడ్డి పేరు. ఎవరు అనుకుంటున్నారు? గంగిరెడ్డి భారతీరెడ్డి తండ్రి, జగన్మోహన్ రెడ్డికి స్వయానా మామ. సిబిఐ నోటీసులు ఇచ్చింది. దేనికి? మీరు గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి గుట్ట ఎలాగేసారో చెప్పాలి, సమాధానం రండి అని చెప్పి నోటీసులు ఇస్తే కరోనా ఆసుపత్రికి వెళ్ళాడు, శవమయ్యి వచ్చాడు. ఏం జరిగిందో నరుడికి నారాయణుడికి తెలియదు. సిబిఐ నోటీసులు ఇచ్చాకే కదా ఆయన చనిపోయింది. సిబిఐ ఎందుకు ఇచ్చింది నోటీసులు? గుండెపోటు అని చెప్పినప్పుడు మీరు కుట్ట ఎలాగేసారని అడగడానికి పిలిచింది. అసలు ఇంతకీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, గుండెపోటు అని వైసీపీ పార్టీకి ఎలా తెలుసు, సాక్షికి ఎలా తెలుసు, విజయసాయి రెడ్డికి ఎలా తెలుసు? నువ్వు దానికి కదా సమాధానం చెప్పాలి. సునీత మన ఒక ప్రశ్న అడిగింది. ఏం ప్రశ్న అది? జగన్మోహన్ రెడ్డికి గొడ్డలతో నరికారని ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి గొడ్డలతో నరికారని చెప్పాడు. అప్పటి వరకు అసలు నరికిన ఆయుధం ఏంటనేది ఎవరికీ తెలియదు. గొడ్డలు అనే వస్తువు అక్కడ లేదు. తర్వాత దొరికింది గొడ్డలు విచారణలో. నరికింది గొడ్డలతోనా, కత్తితోనా, గుణపంతోనా, పారతోనా, లేదా బరువైన రాడ్డుతోనా ఎవరికీ తెలియదు. కానీ గొడ్డలని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? మొన్న సునీత అడిగింది, దానికి సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి. గొడ్డలని నీకెలా తెలుసు? 3 గంటల కాల్ గురించి 3 గంటల కాల్తోనే కదా, కాదా? కాకపోతే గొడ్లని నీకు ఎలా తెలుసు? సమాధానం చెప్పు. గొడ్లని నీకు ఎలా తెలుసు? బాహ్య ప్రపంచానికే దేంతో చంపారో తెలియదు. అప్పటికి బాహ్య ప్రపంచానికి తెలియదు దేంతో చంపారో. గొడ్డలు ఎప్పుడు దొరికింది? విచారణలో దొరికింది గొడ్డలే. మరి నీకెలా తెలుసు గొడ్డలతో చంపారని? ఎక్కడో వేటేశారో అక్కడో వేటేశారని ప్రెస్ మీట్ పెట్టావు కదా. ఎలా చంపారో కూడా సీసీ కెమెరాలు చూసినట్టు చెప్పావు కదా. ఎలా తెలుసు? మన సునీత అడిగింది, దానికి సమాధానం చెప్పు. మరి ఆ రోజు మార్చిరీ దగ్గర చంద్రబాబు పేరు, బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు రాసుకొచ్చి సంతకం పెట్టమంది మీరే కదా. అంటే కుట్ర ఆ రోజే మొదలైంది. సునీతకు అనుమానం రాకుండా ఆ రోజు మార్చిరీ వద్ద బయట సునీత ఏడుస్తూ నిలబడితే వీళ్ళు టీడీపీ నేతల పేర్లు రాసుకొచ్చి సంతకాలు పెట్టమన్నారంట. ఏంటి సంతకం అని అడిగితే వాళ్ళు చంపారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, సంతకం పెట్టమని అడిగారట. వాళ్ళు చంపారని మీకెవడు చెప్పాడు? అంటే కేసును ఆ రోజే అటు తిప్పాలని ప్రయత్నం చేశారు కదా. మార్చిరీ వద్దే మీ శవరాజకీయాలు మొదలైపోయినాయి. మీ శవరాజకీయాలు. సునీత చెప్పింది కదా, శత్రువులు మన చుట్టూ ఉంటారు, గుర్తించడానికి టైం పడుతుందని. అలాగే మీరందరూ ఆవిడ చుట్టూ ఉంటే మీరేదో మంచి చేస్తున్నారు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సిబిఐకి కేసు ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పాడట. ఎందుకు చెప్పాడు? ఈ కేసు సిబిఐకి ఇవ్వడానికి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి సంబంధం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఇందులో అవినాష్ రెడ్డి ఉన్నాడని ఒప్పుకున్నాడు. నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుద్ది, పోయేదేమీ లేదు అన్నాడట. అంటే అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా పాత్ర కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. సునీత దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. పోని నేను సునీతతో ఆ మాట అనలేదు అని జగన్మోహన్ రెడ్డిని బయటకు వచ్చి చెప్పమానండి. నేను ఆ మాట అనలేదని బయటకు వచ్చి చెప్పమానండి, చెప్పే దమ్ముందా? ఒక నీతి జాతి లేని పత్రిక రాసే రాతలు ఎలాగ ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. అసలు ఈ కేసుతో వీళ్ళెవ్వరికీ సంబంధం లేదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 2 సీట్లు జగన్మోహన్ రెడ్డే వేశాడు. సిబిఐ అధికారుల మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే కేసులు పెడతారు, లేకపోతే సిబిఐ అధికారులు అరెస్ట్ అయితేనేమో మా తల్లికి బాగోలేదని చెప్పి అవినాష్ రెడ్డి హాస్పిటల్లో దూరేస్తాడు. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎవరు చేశారు ఇవన్నీ? తెలుసు. పులివెందుల ప్రజలకు తెలుసు, కడప ప్రజలకు తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు. కోర్టు తీర్పు వచ్చినా రాకపోయినా, కేసు ఆలస్యమైనా ఏం జరిగిందనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు. మీరు ఎన్ని కథలు రాసినా, గతంలో నరాసుర రక్త చరిత్రను రాస్తే ఎవడన్నా నమ్మాడా? ఇప్పుడు మీరు రాస్తే నమ్మటానికి అసలు గట్టిగా మాట్లాడితే వైఎస్ఆర్ సుర రక్త చరిత్రను రాయాలి. మీ ఫ్యామిలీ అందులో ఉంది. వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర అని చెప్పి మీ ఫ్యామిలీని రాయాలి అక్కడ. ఇది వైసీపీ పార్టీ చేసే వికృత ఇది కానివ్వండి, లేదా సాక్షి పేపర్ దిగజాడు రాతలు కానీ ఎలా ఉంటాయి అంటే ఇదిగో ఈ విధంగా ఉంటాయి.